హాయ్ స్టూడెంట్స్, ఎన్ఎంఎంఎస్ లో భాగంగా మెంటల్ ఎబిలిటీ టెస్ట్ లో వర్డ్ అనాలజీ అనే టాపిక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. లాస్ట్ క్లాస్ లో మనకు ఎలాంటి మోడల్ క్వశ్చన్స్ వస్తాయి, దానికి సంబంధించినటువంటి మనం ఏ టాపిక్స్ ని బాగా నేర్చుకోవాలి అని కొంత సమాచారాన్ని ఇవ్వడం జరిగింది. అయితే మనకు గత ప్రశ్నాపత్రాల్లో ఎలాంటి మోడల్స్ ఇచ్చున్నాడు అనేది ఈ రోజు చర్చిద్దాం. 41వ ప్రశ్న చూడండి. టైగర్ ఇస్ టు ఇండియా ఈజ్ యాజ్ టు బియర్ ఇస్ టు క్వశ్చన్ మార్క్ అన్నాడు. ఇక్కడ టైగర్ అనేది ఇండియా యొక్క జాతీయ జంతువు, అయితే బియర్ అనేది ఏ దేశం యొక్క జాతీయ జంతువు అని అడిగాడు. కింద ఆప్షన్స్ చూడండి. ఆస్ట్రేలియా, అమెరికా, రష్యా, ఇంగ్లాండ్. ఎలుగుబంటి అనేది ఏ దేశ జాతీయ జంతువు అంటే రష్యా. అయితే మనం కొన్ని ముఖ్యమైన దేశాల యొక్క జాతీయ జంతువుల్ని నేర్చిపెట్టుకో ఉండాలి. 42వ ప్రశ్న చూడండి. యాపిల్ ఇస్ టు ఫ్రూట్ ఈజ్ యాజ్ టు పొటాటో ఇస్ టు క్వశ్చన్ మార్క్. సో యాపిల్ అనేది ఫ్రూట్, అయితే పొటాటో అనేది ఏంటి అని అన్నాడు. ఫ్లవర్, సీడ్, లీఫ్, రూట్. సో పొటాటో అనేది భూమి లోపల వస్తుంది కాబట్టి రూట్ అనేది కరెక్ట్ ఆన్సర్. 43 క్వశ్చన్ చూడండి. ఆగ్రా ఇస్ టు తాజ్మహల్ ఈజ్ యాజ్ టు అమృత్సర్ ఇస్ టు క్వశ్చన్ మార్క్. తాజ్మహల్ అనేది ఆగ్రాలో ఉంది, ఇది ఈ రెండు పదాల మధ్య రిలేషన్. అయితే అమృత్సర్లో ఏముంది అని అడిగాడు. సో అమృత్సర్లో గోల్డెన్ టెంపుల్ ఉంది. ఇక్కడ కింద ఆప్షన్స్ చూడండి. రెడ్ ఫోర్ట్ అనేది ఢిల్లీ, హవామహల్ అనేది జైపూర్, లోటస్ టెంపుల్ అనేది కూడా ఢిల్లీలో ఉంది. కాబట్టి ఈ హిస్టారికల్ ప్లేసెస్ కూడా కొన్ని నేర్చిపెట్టుకోవడం చాలా ముఖ్యం. 44వ ప్రశ్న చూడండి. చైర్ ఇస్ టు వుడ్ ఈజ్ యాజ్ టు మిర్రర్ ఇస్ టు క్వశ్చన్ మార్క్. చైర్ ఇస్ టు వుడ్, చైర్ అనేది చెక్కతో తయారు చేయబడుతుంది, మరి మిర్రర్ అనేది దేంతో తయారు చేయబడుతుంది? గ్లాస్. కాబట్టి 4th ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్. 45th క్వశ్చన్ చూడండి. పంజాబ్ ఇస్ టు చండీగఢ్ ఈజ్ యాజ్ టు త్రిపుర ఇస్ టు క్వశ్చన్ మార్క్ అన్నాడు. అంటే ఇక్కడ స్టేట్ క్యాపిటల్ ఇచ్చాడు. పంజాబ్కి క్యాపిటల్ చండీగఢ్, త్రిపురకి క్యాపిటల్ అగర్తల. సో క్యాపిటల్స్, స్టేట్స్ మనంగా నేర్చిపెట్టుకుంటే సులభంగా ఫస్ట్ ఆప్షన్ ఆన్సర్ అని పెట్టచ్చు. 46th క్వశ్చన్ చూడండి. అస్సాం ఇస్ టు బిహు ఈజ్ యాజ్ టు గుజరాత్ ఇస్ టు క్వశ్చన్ మార్క్. అస్సాం ఇస్ టు బిహు. బిహు అనేది ఒక ఫేమస్ డ్యాన్స్, అది అస్సాం స్టేట్లో. అదేవిధంగా గుజరాత్ స్టేట్లో ఫేమస్ డ్యాన్స్ ఏంటి అని అన్నాడు. ఆప్షన్స్ చూడండి. ఫస్ట్ వన్ బాంగ్రా, యక్షగాన్, గార్బా, నౌతంకి. సో వీటిల్లో మనకు తెలిసి ఉండాలి. బాంగ్రా అనేది పంజాబ్ స్టేట్లో ఫేమస్ డ్యాన్స్, యక్షగాన్ అనేది కర్ణాటక స్టేట్లో ఫేమస్ డ్యాన్స్, గార్బా అనేది గుజరాత్లో ఫేమస్ డ్యాన్స్, నౌతంకి అనేది ఉత్తరప్రదేశ్లో ఫేమస్ డ్యాన్స్. కాబట్టి ఇక్కడ గార్బా అనేది థర్డ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ అవుతుంది. 47th క్వశ్చన్ చూడండి. క్లాత్ ఇస్ టు మిల్ ఈజ్ యాజ్ టు న్యూస్ పేపర్ ఇస్ టు క్వశ్చన్ మార్క్. క్లాత్ అనేది మిల్లులో తయారవుతుంది, ఇది ఇక్కడ రిలేషన్. మరి న్యూస్ పేపర్ ఎక్కడ తయారవుతుంది? ప్రెస్లో తయారవుతుంది. సో సెకండ్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్. 48th క్వశ్చన్ చూడండి. బాయ్ ఇస్ టు మ్యాన్ ఈజ్ యాజ్ టు గర్ల్ ఇస్ టు క్వశ్చన్ మార్క్. బాయ్ అబ్బాయి పెద్దవాడైతే మ్యాన్ అని పిలుస్తాము, అదే గర్ల్ అమ్మాయి పెద్దవాళ్ళైతే ఉమెన్ అని పిలుస్తాము. కాబట్టి 4th ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్. 49th క్వశ్చన్ చూడండి. ఇండియా ఇస్ టు ఢిల్లీ ఈజ్ యాజ్ టు చైనా ఇస్ టు క్వశ్చన్ మార్క్. ఇక్కడ కంట్రీ క్యాపిటల్ ఇచ్చాడు. ఇండియాకి రాజధాని ఢిల్లీ, అదేవిధంగా చైనాకి రాజధాని ఏంటి అని అన్నాడు. చైనాకి రాజధాని బీజింగ్. ఇక్కడ 4 ఆప్షన్స్ చదవండి. మాస్కో, బీజింగ్, కాబూల్, సింగపూర్. కాబట్టి బీజింగ్ అనేది సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ అవుతుంది. అంటే ఇక్కడ మనం స్టేట్స్, క్యాపిటల్స్తో పాటుగా కొన్ని ముఖ్యమైన దేశాలు, రాజధానులు కూడా నేర్చుకోవడం చాలా ఉపయోగకరం. 50th క్వశ్చన్ చూడండి. ఐస్ ఇస్ టు సీ ఈజ్ యాజ్ టు ఇయర్స్ ఇస్ టు క్వశ్చన్ మార్క్. చాలా సులభంగా ఇచ్చాడు. కళ్ళు అనేటివి చూడడానికి ఉపయోగపడతాయి, అదేవిధంగా ఇయర్స్ చెవులు అనేటివి వినడానికి ఉపయోగపడతాయి. కింద ఆప్షన్స్ జాగ్రత్తగా చూడండి. స్మెల్, రైట్, బ్రీత్, లిజన్. లిజన్ అంటే వినడం కాబట్టి
ఇది ఫోర్త్ ఆప్షన్ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది.